తర్వాత ప్రసంగంలోకి వెళ్తాం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ముందుగా కూడి వచ్చిన మీ అందరికీ, వేదిక నుంచి పెద్దలకి, నన్ను ఆహ్వానించిన సిస్టర్ ఎఫ్సి బాబు గారికి ప్రభు పేట శుభం తెలియజేస్తూ, నా పేరు డాక్టర్ జి శ్రవణ్ కుమార్. నేను సిటీ కాంగ్రెస్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నాను. అదేవిధంగా కృప బట్టి రీసెంట్గా ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా కోఆర్డినేటర్గా నాకు ఒక బాధ్యత అప్పగించారు. అయితే ఈ యొక్క బాధ్యత నిమిత్తము మనకు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అందుకు గాను మాకు దృష్టికి వచ్చిన విషయము, మరి మైనారిటీ స్కూల్స్లో తగిన మనకు కేటాయించిన ఒక 10% అలాగా ఉన్న స్కూల్స్లో మన పిల్లలు భర్తీ అవ్వట్లేదంట. అయితే దీనికి గాను సపరేట్ ఒక క్యాంపెయిన్ మనము చేసి ఎందుకు వాళ్ళు ఉపయోగించుకోలేకపోతే కనుక్కోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మేము విజిట్ చేసాం. డిఫరెంట్ ఇంట్లోకి విజిట్ చేసినప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు అన్నమాట, ఇన్ని ఫెసిలిటీస్ మేము ఇస్తున్నాం స్కూల్లో, మరి మీ పిల్లలు ఎందుకు మీరు పంపించట్లేదు అంటే, అమ్మో మా పిల్లలు మేము పంపించలేము, మాతోటే ఉండాలి అని వాళ్ళు పేరెంట్స్ సమాధానం చెప్పినప్పుడు నాకు అనిపించింది, మరి మనుషులు మరి ఇంత వసతులు ఇస్తున్నప్పుడే తన కుమారుని ఇవ్వడానికి వాళ్ళు వెనుగాడుతున్నారు. మరి 2000 సంవత్సరాల క్రితం మన దేవాది దేవుడు మరి మనల్ని ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు కాబట్టి ఈ రోజు మనము ఈరోజు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకు మరి ఆయన శ్రమలు భరించడానికి మనం ఇచ్చాడంట. ఎందుకంటే పాపక్షమాపణ లేదు, మరి ఆయన ఈ యొక్క లోకానికి బహుమతి ఇవ్వబడ్డు కాబట్టి మనం ఇక్కడ కూడుకొని క్రిస్మస్ ఇంతగా చేసుకుంటాం. మీరు అందరూ కూడా ధన్యులు. ఎందుకంటే ఈరోజు మన బైబిల్ తరఫు ట్రైనింగ్కి వెళ్తే ఎవరైనా మన పాస్టర్ కావచ్చు, కానీ మీరంతా కూడా